హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసుకుందాం. తిరుపతికి దగ్గర తేనపల్లె అనే ఊరిలో కొండపైన వెలసిన సుబ్రహ్మణ్య స్వామిని చూద్దాం రండి. ఇక్కడ గుడి గోపురము చుట్టూ చాలా సువిశాలంగాను పురాతనంగాను ఉంది. ఈ గుడి కొండ మీద ఉండటం వలన ప్రకృతికి దగ్గరగా ఉన్నట్లు ఉంటుంది, నేచురల్గా ఉంటుంది. ఇక్కడ గిరి ప్రదర్శన కూడా జరుగుతుంది. కొండ మీద వాతావరణం ఎలాంటి పొల్యూషన్కి తావు ఉండదు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధ్వజస్తంభము, ఇక్కడ స్వర్గదర్శనం వెళ్ళే దారి. ఇక్కడ వచ్చి మనం దేవుణ్ణి ప్రార్థించుకోవడం వల్ల మనసు ప్రశాంతంగాను చాలా బాగా ఉంటుంది. మనము రోడ్లు లేకుండా ఇక్కడ దండాయుధపాణిగా దర్శనమిస్తారు సుబ్రహ్మణ్య స్వామి. ఈ స్వామిని కొలిస్తే మనకి మంచిది వస్తుంది. ఈశ్వరుడు ఈయన సతీ సమేతంగా ఉన్నాడు. తిరువన్నామలై దీపం. ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ. దీపం ఎలా వెలుగుతుందో చూడండి, తిరువన్నామలై దీపము. ఇది పక్కన గుడి. ఇక్కడ భక్తులు కార్తీక దీపాలు పెట్టి శివుణ్ణి ఆరాధిస్తున్నారు. ఈ గుడిలో భక్తులు ప్రదోష పూజ విశేషంగా జరిపిస్తారు. అయ్యవార్లు వచ్చి చేస్తారు. అన్నదానాలంతా జరుగుతుంది. ఇక్కడ గుడిలో మంచి మంచి భక్తుల యొక్క విశ్వాసం మీద ఈ గుడి చాలా బాగా రన్ అవుతూ ఉంది. ఈ గుడిలో వినాయక స్వామి గుడి దగ్గర శివుడి రూపంతో దీపం పెట్టినారు భక్తులు. ఈ భక్తులు ఇద్దరు మొక్కుతున్నారు చూడండి. ఇలా అందరూ వచ్చి ఇక్కడ సేవించుకుంటారు. ప్రతి ప్రదోష పూజ విశేషంగా జరిపించడం ఈ ఊర్లో వాళ్ళకి ఆనవాయితీ. అందరూ తలా ఒక్కొక్క పూజ జరిపిస్తూ ఉంటారు. భక్తజనమంతా గుమిగూడారు. అయ్యవార్లు మంచిగా పూజ చేస్తారు. ఇక్కడ పూజ జరుగుతూ ఉంది. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని సాయంకాలం అయితే కంపల్సరీగా అందరూ గుడికి వచ్చి వెళ్తారు. ఈ గుడిలో మంచి పారాయణం కూడా జరుగుతుంది. ఈ కార్తీక నెల అంతా ఇలా చేస్తూ ఉంటారు. మార్గళి నెలలో ఇంకా ఉదయము ప్రాతకాల స్నానాలు ఆచరించి భక్తులు వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు. ఆ పూజలకి సాయంకాలము ఉదయం 4 గంటకు వచ్చేస్తారు. అప్పుడు ఆ చలిలో కూడా వాళ్ళు ఏమీ లెక్క చేయకుండా వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. ఆ పూజా కార్యక్రమాలకి భక్తులంతా హాజరవుతారు. చాలా విశేషంగా జరిపిస్తారు ఈ పూజలు. చూడండి ఎంత బాగా దీపాలు పెడుతున్నారో.